హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. అలాగే ధనియాలు ఒక పిడికెడు వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆవాలు కొద్దిగా, అలాగే జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంత ఫ్రై అయిన తర్వాత సపరేట్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఇలా సపరేట్ దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి 1 వీక్ వరకు స్టోర్ అయి ఉంటుంది. మనకు ఫ్రిడ్జ్లో ఉంచకపోయినా వేడి వేడి రైస్, అలాగే చపాతీ, దోశ ఇలాంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా తీసేసి ఇదే ఆయిల్లోకి గోంగూర కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని ఇదంతా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇదే ఆయిల్లో ఇదంతా బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు మగ్గనిచ్చుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఆకంతా బాగా మగ్గిపోయింది. మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. దీన్ని తీసేసి ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఇందాక యాడ్ చేసుకున్న ఎండుమిర్చి ఇవంతా ఉన్నాయి కదా, ఇదే దీనిలోకి ఈ వేయించుకున్న ఆకును కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి ఇందులోకి రాళ్ళుప్పును కూడా టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీకి పట్టేసుకొని ఇదంతా కూడా సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి ఇందులోకి ఆనియన్స్ పచ్చివే యాడ్ చేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ.